హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. మరి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ మారిటల్ రేప్. అంటే మారిటల్ రేప్ అనేది ఇండియాలో ఒక క్రిమినల్ ఆఫెన్సా కాదా? సెంటర్ అనేది సుప్రీంకోర్టుకి తన సమాధానం ఏం చెప్పింది ఈ విషయంలో, అండ్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వై న్యూస్ అనేది చూస్తాం. దాంతోపాటు మారిటల్ రేప్ అంటే ఏంటి, మారిటల్ రేప్ లాస్ అనేవి ఇండియాలో ఏంటి, అలానే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అగెయిన్స్ట్ ఏంటి, మారిటల్ రేప్ దాన్ని క్రిమినలైజ్ చేయాలి అనే వాళ్ళ వాదన, డీక్రిమినలైజ్ అవ్వాలనే వాళ్ళ వాదన, దాంతోపాటు గ్లోబల్ ఎగ్జాంపుల్స్ అంటే ఏ కంట్రీస్లో మారిటల్ రేప్ అనేది క్రిమినల్గా ఆఫెన్స్గా ఉంది అండ్ ఏ కంట్రీస్లో లేదు, అలానే ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిందో అవి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము మారిటల్ రేప్ అనే దాన్ని డీక్రిమినలైజ్ చేయడానికి డీక్రిమినలైజ్ కాదు క్రిమినలైజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పింది. మారిటల్ రేప్ అంటే ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఇక్కడ మారిటల్ రేప్ అంటే ఏంటి, మనకి సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మనం ఏదైతే 1860లో ఎనాక్ట్ చేసుకున్నామో ఈ సెక్షన్ 375 ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ప్రొవిజన్, ఒక హస్బెండ్ తన వైఫ్కి ఇష్టం లేకపోయినా కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొంటే కనుక దాన్ని రేప్గా కన్సిడర్ చేయము అని ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. ఎక్సెప్షన్ అంటే ఏంటి, సో హస్బెండ్ కనుక ఫోర్సబుల్గా వైఫ్ని సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తే కనుక అది మారిటల్ రేప్ కాదు అనేది ఈ ప్రొవిజన్ అనమాట. మరి అప్పుడు ఎంతవరకు ఏజ్ లిమిట్ ఉండేది, ఉమెన్ 10 years కంటే అబౌవ్ ఉండే వాళ్ళకి ఈ ప్రొవిజన్ అనేది అప్లై అయ్యేది. కానీ దీన్ని ఏం చేశారు, 1940sలో దీన్ని 15 yearsకి పెంచడం జరిగింది. తర్వాత ఏమైంది, మనకి సుప్రీంకోర్టు డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ఏం చెప్పింది, మనకి 18 years లోపు ఉన్న వాళ్ళ మీద కనుక అది చేస్తే ఖచ్చితంగా రేపే, 18 years పైన ఉన్న వైఫ్ మీద చేస్తే కనుక అది మారిటల్ రేప్ కాదు అని చెప్పడం జరిగింది. మరి ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది ఇక్కడ 15 years కాదు 18 yearsగా కన్సిడర్ చేయాలి, కాబట్టి ఈ ప్రొవిజన్ అనేది ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పడం. సో ఇలా మనకి మారిటల్ రేప్ అనేది ఉంది. అంటే మారిటల్ రేప్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది, ఒక హస్బెండ్ 18 years కంటే తక్కువ ఉన్న వైఫ్ మీద ఒకవేళ ఎటువంటి సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసినా అది ఒఫెన్స్. 18 years అబౌవ్ ఉన్న వాళ్ళు చేస్తే కనుక అది మారిటల్ రేప్గా కన్సిడర్ చేయట్లేదు ప్రస్తుతానికి, దీన్ని క్రిమినలైజ్ చేయాలి. అంటే ఏమంటున్నారు, చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హస్బెండ్ ఇష్టం లేకపోయినా వైఫ్ని ఫోర్స్ చేయడం, సెక్షువల్ ఇంటర్ కోర్స్లోకి ఎంకరేజ్ చేయడం అనేది రేప్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఉమెన్కి కూడా బాడీలో ఎటానమీ, తనకి రైట్ టు లైఫ్లో ఉంటుంది కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేయాలి అని అంటున్నారు. కానీ సెంటర్ ఏం చెప్తోంది, మేము మారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీంతో పాటు దీంట్లోనే 375 Clause 2 ఏముంది, మెడికల్ ప్రొసీజర్స్, మెడికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి వాటిని కూడా మనం రేప్గా కన్సిడర్ చేయలేమనే ప్రొవిజన్ ఉంది. మరి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు హిస్టరీ ఆఫ్ మారిటల్ రేప్ ఏంటి, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది మనకి ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఐపీసీతో స్టార్ట్ అయింది. మరి ఐపీసీతో స్టార్ట్ అయినప్పుడు దీని జర్నీ అనేది ఎలా ఉంది అంటే, మనకి ఇనీషియల్గా 10 yearsకి తీసుకొచ్చారు, ఉమెన్ ఏజ్ అనేది 10 నుంచి 15కి తీసుకొచ్చారు, 15 నుంచి 18 yearsకి ఉంది ఇప్పుడు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనకి డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 172nd లా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా దీన్ని క్రిమినలైజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేది కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో క్రిమినలైజ్ చేయకూడదు మారిటల్ రేప్ అనేది, ఎందుకు అంటే ఉమెన్ అండ్ హస్బెండ్కి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది రేప్గా మనం కన్సిడర్ చేస్తే చాలా ఫాల్స్ కేసెస్ కానీ ఇవన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో దీన్ని లీగలైజ్ అంటే క్రిమినలైజ్ చేయడానికి ఎవరు ఒప్పుకోవడం లేదు. దెన్ ఇక్కడ ఇష్యూస్ ఏంటి, అసలు మనం ఎందుకు మారిటల్ రేప్కి ఈ ఎక్సెప్షన్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండడానికి ఎటువంటి ఇష్యూస్ మెయిన్గా కనిపిస్తున్నాయి అని అంటే, ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇక్కడ మెయిన్ సెంట్రల్ ఐడియా అనమాట. ఈవెన్ సెంటర్ ఒపోజ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి, మ్యారేజ్ అనేది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది ఇలా మారిటల్ రేప్ అనే దాన్ని మనం క్రిమినల్ అఫెన్స్గా మారిస్తే అనేది సెంటర్ యొక్క వాదన. దాంతోపాటు ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది ప్రొవిజన్ అనేది కూడా ఉంది. అంటే మిస్యూజ్ ఎలా అవుతుంది, ఫాల్స్ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవుతాయి. సో దానివల్ల మనకి ఖచ్చితంగా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అనేది సెంటర్ చెప్తోంది. దాంతోపాటు మనకి డేటా చూస్తే కనుక ఆల్మోస్ట్గా ఒక 1 lakh కేసెస్ అనేవి ఈ కంప్లైంట్స్ అంటే రిజిస్టర్ అయినప్పటికీ కూడా దాంట్లో మనకి ఆల్మోస్ట్గా 16,000 15,000 కేసెస్ అనేవి
కోర్టు వరకు ట్రయల్ వరకు వచ్చాయి. మరి ఈ ట్రయల్ వరకు వచ్చిన వాటిల్లో కూడా ఆల్మోస్ట్గా 14,000 కేసెస్లో హస్బెండ్ తప్పు లేదు అని తేలింది. అంటే చాలా తక్కువ కన్విక్షన్ రేట్ అనేది ఉంది. మరి అలాంటప్పుడు వైఫ్స్ దీన్ని మిస్యూజ్ చేస్తారు అనడానికి కూడా ఇది బలం చేకూరుస్తుంది. దాంతోపాటు మనకి ఎక్కువ కేసెస్ ఈ పర్టికులర్ సెక్షన్ మీద నమోదైన వాటిల్లో మనకి 96% ఆఫ్ ద కేసెస్ అసలు ఇంకా పెండింగ్ గానే ఉన్నాయి. అంటే ఇవన్నీ తేలట్లేదు. మరి అవి తేలేంత వరకు కూడా ఎటువంటిది ఉంటుందనేది మెయిన్ ప్రాబ్లం. దాని తర్వాత ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్. మరి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరి మీద ఉండాలి అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకు అని అంటే మనకి జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ప్రాస్టిట్యూషన్ మీద ఉంటుంది. సో మనకి ఇక్కడ జనరల్గా మనకి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరి మీద ఉంటుంది, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ సైడ్ వాళ్ళ మీద ఈ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఉంటుంది. అంటే ఈ పర్సన్ చేశాడు అని వాళ్ళు నిరూపించాలి కోర్టులో. అలా కాకుండా స్పెషల్ లాస్లో లైక్ UAPA కానీ ఇలాంటి లాస్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళ మీద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు మేము ఇది చేయలేదు అని వాళ్ళు చూపించుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి విషయంలో ఇక్కడ మ్యారేజ్ కానీ మ్యారేజ్ తర్వాత వచ్చే సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ ఇవన్నీ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక ప్రైవేట్ అఫేర్ కదా. మరి వీటికి సంబంధించి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మనం ఎవరి మీద చెప్పగలం, హస్బెండ్ చూపించుకోవాలని చెప్పగలమా, వైఫ్ చూపించుకోవాలని చెప్పగలమా, మరి అది ఎలా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు, ఇది కూడా కొంచెం డిబేటబుల్గా ఉంది. దాంతోపాటు మనం ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తే పోక్సో కానీ ఇలాంటి వాటన్నిటిని అంటే రేప్ అనే కాన్సెప్ట్ని జెండర్ న్యూట్రల్ లెన్స్లో చూడాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది కదా. మరి జెండర్ న్యూట్రల్ లెన్స్లో చూడాలి అనుకున్నప్పుడు మనం ఓన్లీ హస్బెండ్ వైఫ్ మీద చేసేదాన్ని ఇంటర్ కోర్స్గా భావించి దాన్ని క్రైమ్గా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక వాదన. సో మరి జెండర్ న్యూట్రల్ వైపు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రొవిజన్స్ని క్రిమినల్ అఫెన్స్గా మార్చడం అనేది కరెక్ట్ కాదు అని. దెన్ ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి డొమెస్టిక్ వైలెన్స్ లా అనేది ఉంది కదా 2005లో, రైట్? డొమెస్టిక్ వైలెన్స్ లా అనేది ఉంది. సో మరి డొమెస్టిక్ వైలెన్స్ లా ప్రకారం ఏంటి, ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఫిజికల్ వైలెన్సే అవ్వాల్సిన అవసరం లేదు, ఎమోషనల్ వైలెన్స్ అవ్వచ్చు, ఫోర్సబుల్గా తన ఇంటర్ కోర్స్లోకి పార్టిసిపేట్ చేసే విధంగా చేయొచ్చు. ఇలా ఏదైనా అంటే ఇక్కడ మనకి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది ఫోర్సబుల్గా జరిగితే అది డొమెస్టిక్ వైలెన్స్ లాలో కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకు ఒక లా అనేది లేదు మారిటల్ రేప్కి సంబంధించి. మరి ఇక్కడ ఒకవేళ ఏదైనా కేసు అనేది డొమెస్టిక్ వైలెన్స్లో ఫైల్ అయితే కనుక వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఉంటాయి, ఓన్లీ ఇది సివిల్ ఒఫెన్స్ కాబట్టి వాళ్ళకి డ్యామేజెస్ ఆర్ కంపెన్సేషన్ అనేది మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ మీద మనం ఎటువంటి క్రిమినల్ ఛార్జెస్ తీసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. దాంతోపాటు రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి కూడా అప్లై అవుతుంది అని చెప్పడం జరిగింది. మరి లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి అప్లై అవుతుంది అంటున్నారు. మరి మ్యారేజ్ అయిన కపుల్స్కి మాత్రమే ఈ మ్యారిటల్ రేప్ అనేది మనం అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ కంటే 5 నిమిషాల ముందు ఒకవేళ ఆ హస్బెండ్ కావాల్సిన అతను వైఫ్ కావాల్సిన ఆమె మీద ఒక రేప్ చేశారు అనుకుంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి దాన్ని రేప్గా మనం కన్సిడర్ చేయకుండా ఎక్సెప్షన్ ఇవ్వగలమా, లేకపోతే మ్యారేజ్ తర్వాత చేస్తేనే అది ఎక్సెప్షన్గా వర్కౌట్ అవుతుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అలా ఇక్కడ మనం అన్నిటికీ ప్రొటెక్షన్ ఇస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ విషయానికి వస్తే దానికి ఇస్తున్నాం, కానీ మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి మాత్రం ఇది క్రైమ్ ఎందుకు చేయట్లేదు అనేది ఉమెన్ రైట్స్ యొక్క వాదన. దాంతోపాటు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎక్కువగా వల్నరబుల్ ఎవరు ఉంటున్నారు అంటే ఉమెన్ ఉంటున్నారు, రైట్? సో ఇక్కడ ఉమెన్కి కూడా తన ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఉంటుంది కాబట్టి ఆ రైట్ టు లైఫ్ అనేది ఖచ్చితంగా ఇన్ఫ్రింజ్ అవుతుంది. ఉమెన్కి రిలేటెడ్ రైట్స్ అనేవి ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి, అలానే వాళ్ళ డిగ్నిటీ అండ్ ప్రైవసీ అనేది కూడా ఇబ్బంది పడుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. దెన్ మరి అసలు ఇప్పుడు అక్రాస్ ద వరల్డ్ అంటే మనకి ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్లో ఇది ఎలా ఉంది అని అంటే మనకు ఆల్మోస్ట్గా 182 కంట్రీస్లో స్టడీ చేస్తే 77 కంట్రీస్లో ఇది క్రైమ్గా కనిపిస్తుంది. మరి 77 కంట్రీస్లో ఏవే కంట్రీస్ ఉన్నాయి, USA ఉంది, ఆస్ట్రేలియా ఉంది, దెన్ కెనడా అనేది ఉంది, అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఉంది. మరి ఈ కంట్రీస్లో ఏంటి మనకి మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్గా ఉంది. ఇంకొన్ని దేశాల్లో అది క్రైమ్ కాదు అండ్ అఫెన్స్ కాకుండా కూడా లేదు, సో అంటే డీక్రిమినలైజ్డ్గా కూడా లేదు. సో ఎటువంటి స్టేటస్ లేకుండా ఇంకో కొన్ని కంట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పిన దాని ప్రకారం అవుట్ ఆఫ్ 182 కంట్రీస్ 77 కంట్రీస్లో ఇది ఒక క్రైమ్గా ఉంది. దెన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఒక హ్యూమన్ రైట్స్ యొక్క NGO. దెన్ సెంటర్ స్టాండ్ ఏంటి, మరి అసలు సెంటర్ ఇప్పుడు ఏం చెప్తోంది అని అంటే సెంటర్ క్లియర్గా మ్యారిటల్ రేప్ అనే దాన్ని అపోజ్ చేస్తుంది. అంటే మ్యారిటల్ రేప్ని
క్రైమ్ చేయడాన్ని అపోజ్ చేస్తుంది. అంటే దీన్ని క్రైమ్గా కన్సిడర్ చేయొద్దు. క్రైమ్గా కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, మనకి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ అనేది మన ఇండియన్ కల్చర్లో మెయిన్ సెంటర్ పిల్లర్ లాంటిది. సో అది దెబ్బతింటుంది అనేది సెంటర్ రియాక్షన్. దెన్ మరి ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఏం చెప్పింది సుప్రీంకోర్టులో తన స్టాండ్ని బలపరచుకోవడానికి అని అంటే ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయని. అంటే మనం ఒకవేళ మ్యారిటల్ రేప్ని క్రైమ్గా మారుస్తే కనుక అది ఖచ్చితంగా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా చాలా విధాలుగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏమన్నారు, ఇది పార్లమెంటరీ డెసిషన్, అంటే సెంటర్ ఖచ్చితంగా ఇది పార్లమెంట్ యొక్క పరిధి కాబట్టి జ్యుడిషియరీ అనేది దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వద్దు అన్నట్టు చెప్పారు. దాంతోపాటు సెపరేట్ లీగల్ ప్రొవిజన్స్ అనేవి ఎవరికి ఉన్నాయి, కన్సెంట్ విత్ ఇన్ మ్యారేజ్. అసలు మ్యారేజ్ అనే దానికి కన్సెంట్ మనం ఇస్తేనే కదా, వాళ్ళు ఆ కన్సెంట్తోనే కదా ఇదంతా జరిగేది. సో అలాంటప్పుడు మనకి ఈ ఎవరు కన్సెంట్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, లేకపోతే వాటిని డిటర్మైన్ చేయడం కూడా కష్టం అని చెప్పారు. దాంతోపాటు జ్యుడిషియల్ ఇంటర్ఫేస్ అనేది జరగకూడదు, ఎందుకంటే ఒకవేళ ఇది పార్లమెంట్ పరిధి అని చెప్తున్నారు కాబట్టి జ్యుడిషియరీ అనేది ఇంటర్వ్యూన్ అయితే కనుక అది జ్యుడిషియల్ యాక్టివిజం ఆర్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని కూడా మనం అనుకోవచ్చు. దెన్ ఇప్పటి వరకు ఏంటి, డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్. అసలు పనిష్మెంట్ అనేది ఎంత ఇవ్వాలి, ఇలాంటి క్రైమ్స్కి పనిష్మెంట్ ఎలా డిటర్మైన్ చేయగలం అనేది కూడా ఒక క్వశ్చన్. సో ఇవన్నీ కూడా సెంటర్ సుప్రీంకోర్టులో మ్యారిటల్ రేప్ అనే దాన్ని క్రైమ్గా చేయొద్దు అని చెప్పడానికి చేసిన ఆర్గ్యుమెంట్స్. దెన్ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన రూలింగ్ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2022లో సుప్రీంకోర్టు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్కి సంబంధించి ఒక వర్డిక్ట్లో ఏం చెప్పారు, ఈవెన్ మనకి సెక్షువల్ ఇంటర్కోర్స్ అదే మనకి అంటే వైఫ్కి ఇష్టం లేకుండా హస్బెండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిన, లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మీద చేసినా కూడా అలాంటి వాళ్ళకు కూడా రైట్ టు టర్మినేట్ అనేది ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకునే రైట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది, అంటే అబార్ట్ చేసుకోవచ్చు అని. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రొటెక్షన్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్? అంటే మ్యారీడ్ ఉమెన్, ఉమెన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఉమెన్ హూ ఆర్ మదర్స్, డాటర్స్, సిస్టర్స్ ఆఫ్ ద మేల్ రెస్పాండెంట్, ఆల్ ఆఫ్ ద అబవ్. మరి వీళ్ళలో ఎవరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వాళ్ళు రిలీఫ్ పొందొచ్చు అనేది ఆన్సర్ చేయండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, అనలైజ్ ద లీగల్, సోషల్, కల్చరల్ ఛాలెంజెస్ ఇన్ రికగ్నైజింగ్ ద మ్యారిటల్ రేప్ యాజ్ ఎ క్రైమ్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేస్తే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. దెన్ మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, మ్యారిటల్ రేప్ అనే కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందనే చూసాం. సో సెంటర్ని సుప్రీంకోర్టు మ్యారిటల్ రేప్ పట్ల మీ అభిప్రాయం ఏంటి, దాన్ని క్రైమ్ చేయాలా లేదా అనే విషయంలో సెంటర్ ఏం చెప్పింది, క్లియర్గా అపోజ్ చేసింది, క్రైమ్ చేయడానికి అభ్యంతరం చెప్పింది. ఎందుకు అంటే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ డిస్ట్రాయ్ అవుతుంది, దాంతోపాటు సెంటర్ డిఫరెంట్ డేటాని ఇచ్చి దానివల్ల కలిగే ఇష్యూస్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్గా ఇవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది చూసాం. దాంతోపాటు అసలు మ్యారిటల్ రేప్ అనేది ఇండియాలో ఎలా ఉంది, ఇన్ గ్లోబల్ కంట్రీసెస్లో ఎలా ఉంది అనేది చూసాం, అండ్ అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్. సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. ఇది మీకు నచ్చినట్లయితే కనుక ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్.